ఇది నా ఇంటి నుంచి స్కూల్ రోడ్డు. ఇలా వస్తున్నాయి వాటర్. ఈ గల్లీ వెళ్తున్నాయి, తొడపనులు నిండిపోయినాయి. మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంటికి మొత్తం వచ్చింది వాటర్. చూడు, ఇంతకుముందు ఈడికి ఉండే ఈ ప్లేస్కి వచ్చినాయి వాటర్. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇంట్లోకి ఆల్రెడీ వాటర్ పోయినాయి. చూడు, గుర్తింపు ఇక్కడ దాకా ఇంతకుముందు వాటర్ ఇట్లా అంటే ఇంట్లోకి నీళ్ళు వాటర్ పోయినాయి. ఇప్పుడు కొంచెం తక్కువైనాయి. ఇదిగో ఈ లైన్ కలిసి ఇది అంతా నిండిపోయి ఉన్నది ఇప్పటిదాకా. కొంచెం తగ్గిందని తీసుకొని వచ్చినాయి. ఈ గుర్తింపు కట్టు తెలుస్తుంది వాటర్ ఎంత వచ్చినాయి అని. ఇట్లా నిండింది. తీసిన మొన్న తీసింది ఉడుకు మొత్తం నిండిపోయింది. ఆ గోడ అయితే బాగా తడిసింది. ఒకసారి చూపిస్తా. ఈ గోడ బాగా తడిసి ఉన్నది. రాత్రి నుంచి ఈ గోడ అయితే బాగా తడిస్తుంది. అది వాటర్ వస్తుంది పైనుంచి. పైన ఎన్నున్నాయో వాటర్. లోపల వేసి చూసేంత ఓపిక లేదు. వర్షం వస్తుంది. వీడియో తీయని వినాయకుని పరిస్థితి ఏంటంటే ఇది సిస్ రోడ్డు నిండిపోయి, మోరే కాదు సిస్ రోడ్డు నిండిపోయి మొత్తం మన ఈ జంగల వాడకట్టుకు మాత్రమే వచ్చేసినాయి. అన్నీ సేఫ్టీ ఉన్నాయి అక్కడ. ఇక్కడ నుంచి ఆ గల్లీ, ఇగో అక్కడ దాది అంది ఆ గల్లీ, ఇగో ఇక్కడ ఇది ఈ గల్లీ. ఇంకొకటి శంకర్ అంది అక్కడ సైడ్ కూడా గల్లీ పోవచ్చు. అటు వీళ్ళు వినాయక పెట్టిన కొనికి కాయట్లేదు. కానీ ఇది ఇంతగానో వాటర్ వచ్చేసినాయి. ఇగో ఇప్పటిదాకా అయితే ఇంత హైట్ ఉండే, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. నేను వెళ్తున్నా ఇంటికేనే. ఓకే, ఎప్పుడు కొట్టలే మరి ఇంత వాన. ఏదో ఒకప్పుడు 10 ఏళ్ళ క్రితం చూసినట్టు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. తాగిరా, చాయ్ తాగిరా మీరు? అవునా? ఇది దాది నీళ్ళు అయితే మరీ ఎక్కువ అయిపోయింది. మొత్తం వాటర్ ఈ హైట్లో ఇంట్లో ఎంత ఉన్నాయో. ఇప్పుడు నేను చూసిన అంతకుముందు ఇంకెక్కువ ఉండే, కానీ కష్టం. స్కూల్ కాంచాలి ఈ రూటు ఆ రూటే మన దంగలకు సంబంధించి మొత్తం నిండిపోయింది బండి. అన్ని రూమ్లు అటు మొత్తం నిండిపోయినాయి. వాడు ఎంత ఎత్తేసినా ఆల్రెడీ వాడు ఎత్తేస్తున్నాడు ఆపలేక, కానీ ఇవి పోతూనే వాడు ఎత్తుతున్నాడు. ఇంత పెద్ద వరదని ఎంత ఎత్తేసో. సరే సరే, ఇది వర్షం బాగా వస్తుంది.